ఏడిహెచ్డి అంటే ఇప్పుడు ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఆల్మోస్ట్ 7% ఆఫ్ పీపుల్ విత్ సఫరింగ్ విత్ ఏడిహెచ్డి అని చెప్పి మనకు గణాంకాలు చెప్తున్నాయి. సో వీళ్ళ విషయంలో తల్లిదండ్రులు పాటించాల్సిన సూత్రాలు ఏంటి? టాప్ 5. వాళ్ళకి ఫస్ట్ ఏడిహెచ్డి ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఓకే, ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టు అది స్క్రీన్ టైం నుంచి డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయా, లేకుంటే చైల్డ్ యాంగ్జైటీ డిప్రెషన్ వల్ల చదవలేకపోయి ఫోకస్ ఇష్యూస్ వచ్చి చేస్తున్నారా, లేకుంటే ఏమైనా ట్రమాటిక్ లైఫ్ ఈవెంట్స్ వలన ఎక్కువ ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోయి అంటే బాధపడుతూ అసలు ఎందుకు వస్తుంది ఈ స్టడీస్ మీద ఫోకస్ ఎందుకు చేయలేకపోతున్నారు అనేది మనము ఫస్ట్ చూసుకోవాలండి. ఇప్పుడు అటెన్షన్ డెఫిసిట్ వలన అయితే కాన ఈ పిల్లలకి మామూలుగా మనము ఏమని చెప్తాము, మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అని చెప్తాము. కానీ పిల్లల్లో అది వాళ్ళు మైండ్ఫుల్గా కూర్చోవడం అనేది జరగదు. సో రీసెర్చ్ కూడా చేస్తున్నారు, స్టడీస్ చూస్తున్నారు. వీళ్ళకన్నా ఏడిహెచ్డి ఉన్న పేరెంట్స్ పిల్లల పేరెంట్స్లలో మైండ్ఫుల్నెస్ మెడిటేషన్లు చేయడం వలన వాళ్ళు ఫస్ట్ కామ్ డౌన్ అవుతున్నారు ఈ పిల్లల్ని హ్యాండిల్ చేసుకోవడంలో. ఓకే, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో పేరెంట్స్ ఇక్కడ ఈ పిల్లల్ని కంటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళకుండే హై ఎనర్జీస్ ఇవన్నీ కూడా ఛానలైజ్ చేయాలి అని అంటే వాళ్ళు ఒక స్పోర్ట్స్ గేమ్స్లలో పెట్టాలి. వీళ్ళకి ఊరికే కూర్చో అంటే అస్సలు కూర్చోలేరు. వీళ్ళకి హై ఎనర్జీ ఉంటుంది. సో వీళ్ళ యాక్టివిటీకి తగిన యాక్టివిటీస్ మీరు ప్రొవైడ్ చేయకుంటే కన్నా క్లాసులలో కూర్చోలేరు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.